ఒక ఊర్లో ఒక పెద్ద 8 ఇయర్స్ ఓల్డ్ ఆయన ఉంటారు. రోజు వాకింగ్ చేసుకుని, పొద్దున లేసి న్యూస్ పేపర్ చదువుకొని, తన కాలక్షేపం ఏమో తను చూసుకొని తను చాలా హ్యాపీగా ఉన్నాడు. వాళ్ళకు ఒక 7 ఇయర్స్ ఓల్డ్ గ్రాండ్ డాటర్ ఉంది. సో, ఆయన రోజు లేసి అంతా వాకింగ్ అంతా చేసుకున్న తర్వాత ఎక్సర్సైజ్ చేయటం స్టార్ట్ చేస్తారు. బాడీ మసిల్ని స్ట్రెచ్ చేసుకొని జిమ్ లంచ్ ఒక 20 కేజీ కెటిల్ బాల్ అంటారు కదా, ఐరన్ బాల్ని తీసుకొచ్చి నెమ్మదిగా లేపి ట్రై చేస్తుంటాడు. ట్రై చేస్తుంటే వాళ్ళ ఇంట్లో ఎదురు వాళ్ళు పోయేవాళ్ళు, వాకింగ్ చేసుకున్న వాళ్ళు అందరిని చూసుకుని, ఈ ముసలాయనకి ఇదన్నీ ఏంటి గొడవ, ఈ 20 కేజీలు బరువు ఎత్తపోతే ఇప్పుడు ఏంటంటే ఏదో నడువు పట్టేసి ఇంట్లో ఊరికి కూర్చుంటారు, ఎందుకు ఇదని చెప్పి ఫస్ట్ ఆయన లేపినప్పుడు జస్ట్ నేల మీద నుంచి ఇంతవరకు మీద లేపగలిగాడు. దీనికన్నీ లేపలేదు. వాళ్ళందరూ నవ్వుతున్నారని చూసి వాళ్ళకి అర్థమైనా కూడా స్టిల్ తన ప్రయత్నం ఏదో తను రోజు ట్రై చేస్తూ ఉన్నాడు. సో ఒక 6 మంత్స్ తర్వాత నుంచి నెమ్మదిగా ఆయన మజిల్ స్ట్రెంత్ అని అయిపోయి నెమ్మదిగా పైకి లేపడం కూడా స్టార్ట్ చేశాడు. డైలీ ప్రాక్టీస్ అంటే స్మాల్ స్టెప్ చేసుకుని తన ఎక్స్పీరియన్స్ని కూడా యాడ్ చేసుకుంటా ఎట్లా లిఫ్ట్ చేయాలి, ఏం లిఫ్ట్ చేయాలి అని చెప్పి ఒక ప్రాసెస్లో వెళ్ళిపోయి ఎండ్ ఆఫ్ ద డే ఆయన్ని దీన్ని కెటిల్ బాల్ని ఇక్కడ దాకా మోయగలిగాడు. తను నెక్ దగ్గర దాకా వచ్చేదాకా ఆయన మోసుకునేసరికి ఆయన ఓకే అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాయి. ఇదన్నీ ప్రాసెస్ జనవరిలో మొదలుపెట్టే ప్రాసెస్ డిసెంబర్ దాకా పట్టింది. సో డిసెంబర్ రానే వచ్చింది. వాళ్ళ మనవరాలను చూడటానికి వెళ్ళాడు. ఆ రోజు క్రిస్మస్. మనవరాలు చాలా ఈగర్గా తాత కోసం వెయిట్ చేస్తుంది. తాత ఆయన చూడంగానే మనవరాలు గట్టిగా తాతయ్య ఐ లవ్ యూ, ఐ మిస్ యూ, హ్యాపీ క్రిస్మస్ తాతయ్య అని చెప్పి హక్ చేసి ముద్దులు పెట్టుకొని చాలా ఆనందంగా తన్ని రిసీవ్ చేసుకొని తాతయ్య గెస్ నీకు గిఫ్ట్ తెచ్చాను అని అన్నాడు. అవునా రియలీ, ఇవి తాత ఇవ్వ సో వెయిటింగ్ అని చెప్పగానే ఆ తాత అది ఇచ్చాడు. దానిలో ఈ అమ్మాయి కోసం ఒక మంచి రెడ్ ఫ్రాక్ భలే అందంగా కస్టమైజేషన్లో చేసుకున్నాడు. ఇంకోటి ఒక గోల్డెన్ స్టార్ ఒకటి ఇచ్చాడు. గోల్డెన్ స్టార్ చాలా అసలు భలే అందంగా ఉంటుంది అంటే, కానీ అది మా క్రిస్మస్ ట్రీలో టాప్లో నేను పెట్టాలని అనుకున్నాను, ప్లేస్మెంట్ చేయాలని అనుకుంటున్నాను. ఎంత ట్రై చేసినా పాపకు అందలేదు. సో తాతచారి వెయిట్ నేను హెల్ప్ చేస్తానని చెప్పి ఆ పాపని తీసుకుని ఆ ట్రీ పైకి వెళ్ళి దానిలో స్టార్ని ట్రీలో ప్లేస్మెంట్ చేశాడు. చూడగానే చాలా హ్యాపీగా ఉంది. ఓయ్ నేను గెలిచాను, టాప్ ఆఫ్ ద దానిలో నా స్టార్ ఉంది ట్రీలో, క్రిస్మస్ ట్రీలో అని చెప్పి చాలా హ్యాపీగా ఎంజాయింగ్గా ఉంది. సో ఆయన రోజు ఆ బాల్ని లిఫ్ట్ చేయటం, వాళ్ళ మనవరాలు వెయిట్తో బ్యాలెన్స్ చేసుకుని రోజు ప్రాసెస్ చేస్తారు. 8 ఇయర్స్ ఓల్డ్ అయినా నా మనవరాలని ఎత్తుకోగలిగి ఆ దానిలో పెట్టాలని చెప్పి ఆ సంవత్సరానికి వాడు ఏం అది పెట్టుకుని, సో ఏం పెట్టుకొని దాన్ని ఎట్టగొట్ట రీచ్ అయ్యాడు. సో మనిషి సక్సెస్ అనేది ఒక రోజులో, ఒక నిమిషంలో, ఒక వారంలో, ఒక నెలలో రాదండి. డే బై డే మీరు స్లోగా గెయిన్ చేసే కొద్దిగా ఎనర్జీ అనేది వస్తుంది, మీ స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది, మీరు అనుకున్న గమ్యం వైపు వెళ్ళగలుగుతారు. సో ఎవరు ఏమనుకున్నా, ఎవరు నవ్వినా ఏం పట్టించుకోవద్దు. మీ టార్గెట్ ఏంటి, అది రీచ్ అవ్వగలుగుతున్నారా లేదా, అది ఒక్కటేనండి మీ లైఫ్లో ఏం పెట్టుకోండి. ఈ తాతగారిలాగా వాళ్ళ మనవరాలు తీసుకెళ్ళి టాప్ ఆఫ్ ద ట్రీ మీద స్టార్ని ప్లేస్మెంట్ చేసుకుంటే మీ లైఫ్లో కూడా మీ నమ్ముకున్న దానికి వస్తుంది. సో బీ కాన్ఫిడెంట్.